మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. లిక్కర్ పై జగన్ కు ప్రశ్నించే హక్కు లేదని, ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. ఆయన ముందుగా బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం, లిక్కర్ కేసులపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంది అన్నారు. లిక్కర్ పాపం మాత్రం జగన్దే అని ఆరోపించారు. ఈ లెక్కర్ మీద ఉద్యమం చేస్తారంటున్నారు వైసీపీ వాళ్ళకి దెర్ ఈజ్ నో రైట్. వాళ్ళకి ఈ లెక్కర్ మీద ఉద్యమం చేసే రైట్ లేదనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం ఏమి కూటమి ప్రభుత్వం భూమి బీర్లు తయారు చేయలేదు కదా. మేము అది షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నామా? ఆ భూమి బీర్లు ఈవేళ ఎవరో లిక్కర్ తయారు చేశారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటాం. కానీ మేము ఎక్కడ అవి షాపుల్లో పెట్టి అమ్మలేదు. అవి కానీ మద్యాన్ని కొన్ని కంపెనీల ద్వారా తయారు చేసి మీరు స్పెషల్ స్టాటస్ అని భూమి బీర్లని అవి అమ్మించారు. మీరు ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించారు. ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు. మీరేమంటున్నారు? ఇప్పుడు లెక్కలు చూసి చెప్తున్నారు 46,000 కోట్ల అవినీతి జరుగుద్దట. ఇందులో వాళ్ళే లెక్క చెప్తున్నారు. ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో. అందరూ 3,000 కోట్లు 4,000 కోట్లు అంటే సిట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పక్ష పత్రికలన్నీ కూడా 46,000 కోట్ల అవినీతి. ఏంటి అంటే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే 46,000 కోట్లు మీరు గతంలో లిక్కర్ 5 సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది 46,000 కోట్లని? 43,000 46,000 కోట్లు అని చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది? వాడు అమ్మితే మీకు లెక్క ఎలా తెలిసింది? అంత త్వరగా మీరు అంత సంపాదించారా 5 ఏళ్ళలో? ఎక్కడ డిజిటల్ ఇవాళ బయట బొబ్బాస్కాయ కొట్టు దగ్గర డిజిటల్ ఉంటే, పేటీఎం ఉంటే నువ్వు షాపుల్లో పేటీఎం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? అవినీతి నువ్వు చేశావు. లిక్కర్ మీది, మీరు షాపుల్లో అమ్మించారు. దగాకోరి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నేను ఈ లిక్కర్ గురించి చెప్పాను. ఇది చాలా అన్యాయం. వాళ్ళు తయారు చేసిన లిక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు. ఇది నేను తగ్గించి అమ్ముతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు. నేను ఈ దృష్టితో చెప్పాను జగన్మోహన్ రెడ్డిని. ఆ రోజు నేను చెప్పాను, ఈ లిక్కరే అతను దెబ్బతీస్తుంది. ఈ లిక్కర్ మూలంగా అతను రివర్స్లో నేను 22 డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లిక్కర్ మూలంగా అతన్ని రివర్స్లో బటన్ నొక్కి ఓడించేస్తారు ప్రజలను. నాకు కూడా 11 సీట్లు వచ్చినాయి. 1,000,000 మంది రోజు తాగేటప్పుడు ఈ ఇష్టం వచ్చి డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను. అనేకమైన వస్తువులు చూశాను. ఆ షాప్లో నాకు నచ్చిన వస్తువులు నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. కానీ నువ్వు 5 ఏళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు చేత తాగించావు. అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద. రాష్ట్రంలో